శనివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు పురస్కరించుకుని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాలకు కార్ల యాత్ర ద్వారా పూలమాలలు వేసుకుంటూ ఎల్కతుర్తి మండలం అంబేద్కర్ కూడలి వద్ద ఈ యాత్ర మొదలవుతుంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెండా ఊపి కార్యక్రమానికి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు లాలయ్య హాజరవుతారు. అక్కడి నుంచి యాత్ర ముల్కొన్నూరు బయలుదేరుతూ కొత్తకొండ మీదుగా అక్కన్నపేట నుంచి హుస్నాబాద్ బయలుదేరి కోహెడ, సైతాపూర్, చిగురుమామిడి మీదుగా సాయంత్రం 5 గంటలకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు యాత్ర చేరుకొని హుస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడమైంది. ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైంది. అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శుల సలహా సూచనలు తీసుకొని వారి ఆలోచన విధానంపై రాష్ట్ర కమిటీ యాత్రకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని యాత్ర మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేసినాం. ఇటీ కార్యక్రమానికి తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలు, రాష్ట్ర కార్యదర్శి తొందూరి ఎల్లన్న, రాష్ట్ర కార్యదర్శి కండే సుధాకర్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మేక రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గొర్రె థామస్, హన్మకొండ జిల్లా కన్వీనర్ సాతూరు రాజమౌళి, హుస్నాబాద్ మండల అధ్యక్షులు బెజ్జంకి బాబు, ఉపాధ్యక్షులు చుక్క రవీందర్, హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కొడమంజ స్వామి, మండల కో కన్వీనర్ మెరుగు వెంకన్న, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గడప సంజీవ్, ఎలకతుర్తి మండల అధ్యక్షులు అంబాల ఆర్యన్ రాజు, భీమదేవరపల్లి మండలం అంబేద్కర్ సంఘ నాయకులు ఎర్ర కార్తిక్, సీనియర్ నాయకులు మాడుకుల సంపత్ కుమార్, యూత్ యువ నాయకులు కండే భానుకిషోర్, బాషా, కండే మధు, మిడిదొడ్డి రాజు, ఖాతా శ్రీధర్, రేణుగుండ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.